కన్న కొడుకు కన్నా నన్ను ఎక్కువగా చూసుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు. మీ రుణం ఎలా తీర్చుకొని పెద్దయ్యా? ఒరేయ్ మాధవ, నువ్వే లేకుంటే ఈ ప్రాణం ఉండేది కాదు కదరా. నేనే నీకు రుణపడి ఉన్నాను. నీ అన్న బలరాంతో పాటు అమ్మని నువ్వే చూసుకోవాలరా. ఎప్పుడు మంచిని మరవకూడదు. తప్పు చేయకుండా ఎలా బ్రతికినా పర్వాలేదు. అలాగే పెద్దయ్యా, నేను ఉద్యోగం చేస్తాను, అందరినీ చూసుకుంటాను. బాగుంది మీ ముచ్చట. వాడెక్కడికి వెళ్తాడు? మనతో పాటే ఉంటాడు కదా. వాడెక్కడికో పోతున్నట్టు చెప్తున్నారు. భోజనం చేద్దాం రండి అని భారతి అనగానే అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారింది. శివయ్య ఇంకా బయటికి రాలేదు. పెద్దయ్య ఇంకా బయటికి రాలేదని మాధవ వెళ్లి చూసేసరికి శివయ్య పడక మీద చనిపోయి